ఒక చిన్న గ్రామంలో శంకరయ్య అనే ఒక తెలివైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకరోజు శంకరయ్య అడవిలో నడుస్తూ ఉండగా ఇనుప బోనులో చిక్కుకున్న ఒక పులి కనిపించింది. పులి శంకరయ్యను చూసి, దయచేసి నన్ను విడిచిపెట్టండి, వేటగాడు నన్ను బోనులో బంధించాడు అని వేడుకుంది. శంకరయ్య దయగలవాడు, అయినా తెలివైనవాడు. అతను, నిన్ను విడిచిపెడితే నువ్వు నన్నే తింటావేమో అని అనుమానించాడు. దానికి పులి, నేను నిన్ను తినను అని మాట ఇస్తున్నాను అని అంది. పులిపై జాలిపడి శంకరయ్య బోనును తెరిచి పులిని విడిచిపెట్టాడు. కాని బయటకు రాగానే పులి, నాకు చాలా ఆకలిగా ఉంది, ఇప్పుడు నిన్ను తినాలనుకుంటున్నాను అని చెప్పింది. శంకరయ్య ఆశ్చర్యపోయి, నువ్వు మాట ఇచ్చావు కదా అన్నాడు. పులి, నేను నా మనసు మార్చుకున్నాను అని అంది. వెంటనే శంకరయ్య తెలివిగా, ఇది న్యాయమా కాదా అని ముగ్గుర్ని అడుద్దాం, వాళ్లు ఒప్పుకుంటే నన్ను తిను అన్నాడు. పులి దీనికి ఒప్పుకుంది. మొదటవారు ఒక పెద్ద చెట్టు దగ్గరకు వెళ్లారు. చెట్టు, మనుషులు మమ్మల్ని నరుకుతారు, కాబట్టి పులి నిన్ను తినడం న్యాయమే అన్నది. తరువాత వారు ఒక ఎద్దును కలిశారు. అది, మనుషులు మాతో కష్టంగా పనిచేయిస్తారు, కాబట్టి పులి నిన్ను తినడం న్యాయమే అన్నది. చివరగా వారు ఒక తెలివైన నక్కను కలిశారు. శంకరయ్య జరిగిన కథంతా చెప్పాడు. నక్క, నాకు అర్థం కాలేదు, అసలిది ఎలా జరిగింది చూపించండి అని అంది. పులి నక్క మాట నమ్మి మళ్లీ బోనులోకి వెళ్ళింది. వెంటనే నక్క, ఇప్పుడే బోనును తాళం వేయండి అని చెప్పింది. శంకరయ్య వెంటనే బోనుకు తాళం వేశాడు. అతను సురక్షితంగా బయటపడ్డాడు. నక్క తెలివికి కృతజ్ఞతలు చెప్పి శంకరయ్య ఆనందంగా తన ఇంటికి వెళ్లాడు. నీతి: తెలివి ఉంటే పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.